ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ నుంచి బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం 16 జిల్లాల్లో ఆస్తులకు, పంటలకు నష్టం జరిగింది. నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందజేయడానికి ప్రభుత్వం ఎన్యూమరేషన్ పూర్తి చేసింది. బాధితులకు నష్టపరిహారం ప్యాకేజీని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్యాకేజీ ప్రకారం వరదల్లో నష్టపోయిన బాధితులకు పరిహారాన్ని ముఖ్యమంత్రి ఇవాళ విడుదల చేయనున్నారు. అర్హులైన బాధితులందరికీ నేరుగా వారి ఖాతాలోనే ప్రభుత్వం పరిహారం డబ్బులు జమ చేయనుంది. వరదల్లో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపు కార్యక్రమం కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది. ఆర్థిక సాయం కింద 597 కోట్లను బాధితులకు సాయం కింద ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అలాగే ఇళ్ళు, షాపులు, వాహనాలు, పంటలు, పశువులు, తోపుడు బండ్ల వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది. విజయవాడ పరిధిలోనే సుమారు 1.5 లక్షల మంది బాధితులు ఉన్నారు.